రైట్గా ఈరోజు జీవీహెచ్పిఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాయలసీమ అధ్యక్షులైన నేను మధునాయక్ ఈ యొక్క కార్యక్రమం ఎందుకంటే ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి బీసీడీడీ గారు జిల్లా వ్యాప్తంగా 4 వ్యక్తులకి వారధిగా పెట్టుకొని ఈరోజు ప్రతి ఒక్క హాస్టల్ కూడా జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్స్లో అన్ని పిల్లలు చాలామంది చాలా తక్కువ సంఖ్యలో ఉన్నా కూడా పెద్ద మొత్తంలో వారి బిల్లులు పెట్టుకొని అదేవిధంగా చదువురాని వాళ్ళకి హాస్టల్ వార్డెన్గా వాళ్ళకి పదవులను కేటాయించి ఈ విచారణకైతే ఎవరికైతే ఆఫీసర్స్ కేటాయించినారో వాళ్ళు కూడా నామమాత్రంగా ఈమె ప్రేమ అభిమానంతో పొంగిపోయి ఈమె వారధిలాగా పనిచేస్తున్నారు. అలాగే ఈ యొక్క పైనుంచి కమిషన్ నుంచి ఈమె మీద చర్యలు చేపట్టాలని కొన్ని జీవోలు వచ్చినా కూడా అవి ఏంటివి పట్టించుకోకుండా ఇలా నామమాత్రంగా కాలక్షేపం చేస్తూ పిల్లలకు మోసం చేస్తూ ప్రతి ఒక్క హాస్టల్ను భ్రష్టు పట్టించే విధంగా చేస్తున్నారు. అలాగే ఈ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమైన ఉద్దేశం ఏమనగా ఉన్నటువంటి ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ హాస్టల్స్లన్నీ కూడా స్థానికంగా వార్డెన్స్ను అక్కడే పెట్టి పిల్లలని మెనో సక్రమంగా పాటించని విధంగా ఈ డీడీ గారు చేస్తున్నారు. కావున వెంటనే జిల్లా ఉన్నతాధికారులు ఈమె మీద స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. లేని పక్షంలో జీవీహెచ్పిఎస్ రాష్ట్ర ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేసి ఈ విషయం మీద